కూలీ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నాను. తుస్సుం అనిపించింది. కానీ దాంట్లో గెటప్ సీన్ ఎంట్రీ బాగుంటుందిరా. ఎలా ఉన్నావు అన్నా? అది గెటప్ సీన్ ఎంట్రీ కాదురా రే. కానీ ఫేమస్ అయింది మాత్రం గెటప్ సీన్ కదరా. ట్రోల్ తీసేతండ్రా మా సినిమా ట్రోల్ చేస్తే. ఇంకో సినిమా గురించి మాట్లాడండి. జస్ట్ మిస్ అయ్యా. ఏమైంది లో పోయింది. ఏమైంది? ఓజీ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేయాల్సిందే. మంచి ప్రమోషన్లు, స్క్రీన్లు పడక పోయింది. ఒకసారి మీ నాన్న నీకు ట్యూషన్ ఫీజు 50,000, సిఆర్టీ 12,000, బిల్డింగ్ ఫండ్ ఏమో 1,850 రూపాయలు, సప్లై ఫీజు 1,500 కడితే 200 కోట్లు మిస్ బాధపడుతుంది ఎదురుకుంటే. 500 కోట్లు 200 కోట్లు మిస్ అయింది మావా, లేకపోతే కలెక్షన్ కొడుతుంది. మావా మొన్న పీసీఓడి ఎగ్జామ్ రాయడం మర్చిపోయాను మావా. పీసీఓడియా? ఎవరి సబ్జెక్ట్ రా అది? అదే మావా మన విశ్వమామది. మావా వెళ్ళరా, అది పీసీడీ రా, పీసీఓడి కాదరా, దరిద్ర కొట్టేదవా. నీకు దాని ఫుల్ ఫామ్ తెలుసా? అంటే అది మరి ఎందుకురా నీకు? సరే పద ల్యాబ్కి వెళ్దాం. అరే ఒక 2 minutes, ఎందుకంటే ల్యాబ్లో సిగ్నల్ ఉండదు, గేమ్ ఎక్కించుకుంటున్నాం, లోపల ఆడుకోవచ్చు. సరే కానీ రికార్డ్ రాసావా? రికార్డా రాయలేటి? చిక్కెత్తారా సారు. ఎవరిని చెక్తారు? గోపి సార్ రా బాబు. ఫస్ట్ ఇయర్ అలా భయపడతావు ఏట్రా బాబు, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఫైనల్ వచ్చావరా ఇంకా భయపడతావు ఏట్రా? ఫ్యాకల్టీ తెలియదురా నీకు ఎక్కడ ఏడుతున్న సౌండ్ అనిపిస్తుందా మిత్రులు ఎవరికైనా? లోపల నుంచి వస్తున్నట్టుంది చూడు. ఫాలో మీ. టక్ చేయరా బాబు, మళ్ళీ 20 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఆ పిల్ల నన్ను మోసం చేసింది మామ. ఆ పిల్లని మోసం చేస్తాను నాకు సెకండ్ ఇయర్లో తెలుసు. ఎలారా? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అటు వదిలేసింది కాబట్టి. ఏం పర్లేదురా, దీనికి ఎడుతావా? యాడకు మాయా, చాలా బాగా చూసుకున్నాను మావ, అయినా వదిలేసి. బావా నువ్వు ఇంకా అదృష్టవంతుడు రా. అదే ఈ కాలంలో అమ్మాయిలు అనుకో, ఏ కూల్ డ్రింకో, ఏ కరెంట్ కుక్కరో, ఏ డ్రమ్మో పూజలు లేపేస్తున్నారు బావ అమ్మాయిలు. ఊరుకో బా ఊరుకో, ఏడకరా. నాకు చాలా బాధగా ఉందిరా, నా ఫ్రెండ్కి ఇలాగ అయిపోయిందని చాలా బాధపడుతున్నాను బావ నేను కూడా. అరే ఎందుకు వదిలేసిందంటావు? ఫస్ట్ ఇయర్లో నన్ను వదిలిస్తుంది కదా, అందుకే చేతపడి చేశాను నేనే. మా అంతరికుడు మావ నువ్వు. నెక్స్ట్ ప్రయోగం నీ మీద మావా. గుడ్ మార్నింగ్ సార్. రే గోపి సార్ అన్నీ విన్నారంటావా? ఆ వింటే మామ రజనీ స్టైల్ అని కూడా చెప్తాను, గుర్తుపెట్టుకో. భూచక్ర భూమి తిరుగుతుంది కానీ విష్ణు చక్రం వాటర్లో తిరగలేదు. అదిగో యశ్వంత్ కూడా వస్తున్నా చూడు. అదిగో కాకరపోతు కదిలో. యశ్వంత్ మధ్యాహ్నం లాభం రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? బుద్ధున్నాడు ఎవడైనా మధ్యాహ్నం ల్యాబ్ వస్తాడు. మరి ఎరుపు చొక్కా వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? కాంతారాం రావులమ్మ థియేటర్. అరుపులు బాగా వినిపించడానికి సెంటర్లోనే కదా మా సీట్ బుక్ చేసుకున్నావు. కాదు కార్నర్ సీట్ మావ. కార్నర్ సైడ్ సిగ్గుపడుతున్నావు అంటే ఎవరితో మా వెళ్ళేది? సేవతోనేనా? కాదు కావ్య. లేదు శ్రావ్య అయి ఉంటుందిరా. కావ్యతో క్లాస్లో ఉంది ఒక్కవేనే కదరా. డౌట్ అవుతుందా? అది నీ పిల్లరా? అది నా పిల్లరా, అది నా పిల్లరా, అది నా పిల్ల. ప్రసాద్, మిస్టర్ ప్రసాద్ చెప్పరా. ఈ బ్లాగ్ ఉంది చూసావా? దీంతో నాకు చాలా చేతు జ్ఞాపకాలు ఉన్నాయి. ఎక్కడ డీసీఎంటీ ఎగ్జామ్ సప్లైలు అన్నీ రాసింది ఈ రూమ్లోనే. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పాస్ అవ్వలేదు. రికార్డ్ రా. మన మధుగాడు ఉన్నాడు చూసావా, మెంటల మధు. ఆడింటి పేరు మహంతి. ఆడిని ఆన్సర్ చూపించరా మధు అంట. ఇప్పుడుకి వచ్చాడు, ఒక్కసారి ఆన్సర్ చూపించలేదురా. అదే ఎగ్జామ్ హాల్లో పడిన సరళకు మాత్రం అది అడగకుండానే క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్లు రాసి ఇచ్చేవాడు దానికి. వాడ్రా ఇక్కడ పక్కనే ఉండేవాడు నా ఎగ్జామ్ హాల్లో, నా పక్కనే. మధు రే ప్లీజ్ రా చూపించరా, 24 మార్కులు రా, పాస్ అయిపోతాను రా అంటే చూపిస్తాను మా ఇనే రాలేదు, 5 నిమిషాలు అనేవాడు. 5 నిమిషాల తర్వాత ఫోన్లే మనోడే కదా చూపిస్తాడు అనుకుంటే లాస్ట్ అరగంట వరకు సాగదీసేవాడు. లాస్ట్ అరగంటలో కూడా రా మధు ప్లీజ్ రా, ఏం రాయలేదురా చూపించరా అంటే ఆడు చూడుమాయా అన్ని తలకాయ తెల్లారు ఏ రాయలేదురా అనేవాడు. నా కొడుకు మాత్రం ఆల్ క్లియర్, 70 మార్కులు వచ్చాడికి. ఆడి గురించి తెలుసులేరా, ఎప్పుడు చూపించరా బాబు. ఎగ్జామ్స్ అంటే నాడు ఇంకా మామ జనరల్గా మాట్లాడుతున్నాం, మనలో మనకి యూనిట్ లేకపోతే ఇండియా ఎలా డెవలప్ అవుద్దిరా? ఇండియా డెవలప్ అవ్వట్లేదు. టైంలో కూడా పట్టించుకోడు రాడు. ఆడు ఇండియన్ కాదురా, యాంటీ ఇండియన్ రా. ఆడే కాదు మామ, ఎవడైతే ఎగ్జామ్ హాల్లో పక్కోడికి ఆన్సర్ చూపించడో ప్రతి ఒక్క నా కొడుకు యాంటీ ఇండియనే రా. మనం దీనిపైన ఒక ప్రొటెస్ట్ చేద్దాం. మిస్టర్ ప్రసాద్ మనం ఒక ప్రొటెస్ట్ చేద్దాం. ఎవడైతే ఎగ్జామ్ హాల్లో పక్కోడికి ఆన్సర్ చూపించాడో అందరికీ మనం శిక్ష వేద్దాం. మామ నువ్వు ప్రైమ్ మినిస్టర్, నేను చీఫ్ మినిస్టర్. ఇదిగో నీ రికార్డు. థ్యాంక్ యూ మ్యాన్. అక్కడ వయసు ఉన్నట్టుంది, దీంతో కొడితే. సరే నువ్వు అక్కడ కూర్చొని నేను వయసుతో మాట్లాడతాను. వైషు కళ్ళంటే అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. హైస్కంతలో పెట్టావు కళ్ళలో. స్మైల్
అదే బ్యూటిఫుల్ స్మెల్తో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ రాసొచ్చు కదా. ఇడియట్. అసలు వాడిని ఎందుకు వదిలేసావే? అబ్బా ఆ ఫస్ట్ బెంచ్ బడిత ఆ నిదానస్తుడు నాకు నచ్చట్లేదే. నేను క్లాస్ రూమ్లో ఇమేజ్ ఉండదా, వాడితో రిలేషన్షిప్లో ఉండడం వల్ల నా ఇమేజ్ మొత్తం భ్రష్టు పట్టేస్తుంది. నాకంటూ లైఫ్లో ఏదో ఒక పరమజ్యోతి సెట్ అవుతాడు. పరంజ్యోతి అని నీకెలా తెలుస్తాడు? ఆ కళ్ళల్లో చక్రాలు చూసి ఏంటేసు ఎక్స్పెరిమెంట్ రాయమని నన్ను కోపడుతున్నావా? సరే కానీ నీ పక్కన కాతేని ఫోన్ చేసిందేమో అడుగు ఒకసారి. నేను చెప్తాను రా. ఎన్ని పెంచేసిందిరా. నేను ఏదైనా సరదాగా ఉన్నంత వరకే. ఇందాకటి నుంచి నించొని అంతా అబ్జర్వ్ చేస్తున్నా, ఎరగబడిపోతున్నారు ఒక్కొక్కరు. అటెండెన్స్ చెప్పండి ఫస్ట్. ఆల్రెడీ అటెండెన్స్ తీసుకున్నారా? షూస్ లేని వాళ్ళు, రికార్డ్ లేని వాళ్ళు అందరూ ఇటు రండి రా. ఇటు రండి. లాభకు రావడం తప్పైపోయింది. ఏట్రా ఈ మధ్య నువ్వు కాలేజ్ కూడా వస్తున్నావా? అటెండెన్స్ మేనేజ్ చేయాలి కదా సార్. అబ్బో, గుడ్ మార్నింగ్ సార్. నీకేమైంది? షూస్ ఏవి? అరే కాలేజ్ చిన్న దెబ్బ తగిలింది సార్. చిన్నదే కదా. దెబ్బ చిన్నది సార్, పెయిన్ పెద్దది సార్. ఎలా? మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. అబ్బా సాయిరామ్. యాసివు టైం ఎంత? సార్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ సార్. రామచంద్ర ప్రభు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. నీ పరిస్థితి ఏంటి? షూస్ ఏవి? సార్ అది అమ్మా నువ్వు టైంకి రావు, ఎప్పుడో డోర్ దగ్గర ఉంటావు. అసలు ఎందుకు బయలుదేరుతావు నువ్వు ఇంటి నుంచి? 7:30కి స్టార్ట్ అవుతుంది సార్. అసలు ఎంత డిస్టెన్స్ మీ ఇంటి నుంచి కాలేజ్కి? సార్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ అమ్మా నీకో దండం, నీకో 10 మార్కులు ఎక్స్ట్రా వస్తే వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ బచ్చే. నీ పరిస్థితి చూసునే కదా. అంటే సార్ రికార్డ్ రాసి అలవాట్లేదు కదా మరికి. వెళ్ళి కూర్చో. ముగ్గురు వెళ్ళి ఆ లాస్ట్ రోలో కూర్చోండి. హమే లాస్ట్కి వెళ్ళి బిగ్ బాస్ ఓపెన్ చేసి మాదిరండి కోటేయాలి. రే, నాకు అందరు రికార్డులు వెడ్నెస్డే కల్లా సబ్మిట్ అయిపోవాలి. ఎవరి దగ్గర అయినా పేజ్ నెంబర్లు కానీ, రోల్ నెంబర్లు కానీ, డేట్లు కానీ తప్పు కానీ వచ్చాయో అబ్బాయి అమ్మాయి అని చూడకుండా రికార్డులు బయటకు తీసుకొస్తాను. భూమిక ఫస్ట్ నీ రికార్డే కరెక్షన్ చేస్తాను నేను. చదువుకోకుండా ఏం సినిమాలమ్మా? ఎన్ని టికెట్లు తీసారా? 2 ఒకటి నీకు ఒకటి మీ లవర్కా? సార్ సారీ సార్. వెళ్ళి చదువుకో. కూర్చోండి. ఏం సార్ వాళ్ళు తక్కువ మంది వచ్చినట్టున్నారు? 15 మంది వచ్చారు సార్, డ్రైవ్ అవుతున్నది కదా అందుకే తక్కువ మంది వచ్చారు. ఇదిగోండి సార్ అటెండెన్స్ తీసుకున్నాను ఉదయం. అటెండెన్స్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఏం వర్క్ సార్ అది? రికార్డ్ వర్క్ సార్. కొంతమంది రికార్డులు ఇచ్చారు, ఆ రికార్డులు కరెక్షన్ చేస్తున్నాను. అమ్మ ఆసిఫ్, నీ రికార్డు తీసుకుంటారా? నీది ఆ పక్కవాడిది కూడా. తరుణ్ వచ్చాడు ఇవాళ. అదిగోండి సార్ అక్కడే ఉన్నాడు. తరుణ్ నీ రికార్డు తీసుకుంటారా అమ్మా? దా. లైన్లో నించోలా వాళ్ళు కాదులే. అంతా చెప్పు. ఏంటి సంగతి అయితే? ఒక ఎక్స్పెరిమెంట్ రాసొచ్చు కదా. నా కూతురికి నేను పేరు పెట్టుకుంటాను. సార్కి చెప్తాను, సార్ పేరు పెట్టుకో. సార్ పేరా? సరే సార్ని చూద్దాం మాకు. నాకు అసలు పిల్లలు వద్దులే. నువ్వే రాసావా? ఇల్లు అక్కడ నుంచి ఇటెవరు రికార్డు? దొరికేశారు రైడు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రాసింది. మిస్టేక్స్ ఏందిరా? చిన్న చిన్న మిస్టేక్ సార్, చిన్న చిన్నవి.
హ్యాండ్ రైటింగ్ కొంచెం తేడాగా ఉందా? తేడా ఏం లేదు సార్, మొత్తం ఏం రాశాను A to Z, బ్లూ పెన్ బ్లాక్ పెన్. రికార్డ్ రాసింది నువ్వేనా? దొరకడానికే వచ్చాడు. ఈ రికార్డ్ నువ్వు కాదు రాసింది. నిజం చెప్పు, ఎవడు రాసింది? ఈ రికార్డ్ రాసింది ఎవడో? నేనే రాశాను సార్. నిజం చెప్పకపోతే అందరిని ఫెయిల్ చేసేస్తాను. రాసింది నేనే సార్. నేను లాస్ట్ సార్ అడుగుతున్నాను, చెప్పకపోతే అందరిని ఫెయిల్ చేసేస్తాను. అదే ఫస్ట్ సైకిల్ ఫస్ట్ సైకిల్ నేనే రాసింది సార్. సెకండ్ సైకిల్ నువ్వేం రాసింది? ఎక్స్పెరిమెంట్. ఇటు రికార్డ్ ఏదైనా అమ్మాయి ఒక్కసారి కుదిలేను సార్ ప్లీజ్ తప్పెట్టవుద్ది. పెన్ ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం సార్ సార్, నెగిటివ్ negative మార్క్స్ marks వేయకండి సార్ అమ్మాయికి ప్లీజ్ సార్. సార్ కష్టపడి సార్, రాసాను అమ్మాయి సార్ రాయలేదు ప్లీజ్ సార్. సార్ సార్ వెళ్ళి కూర్చో వెళ్ళి. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాలి పక్కన ఒక రికార్డ్ రాయిద్ది, ఎవడు రికార్డ్ ఆడు రాసుకోమని. వెళ్ళి కూర్చో. సార్లో ఇంత ఫైర్ ఉంటుందని అనుకోలేదు మామ. నువ్వేంటి బొంగు, నేనే అనుకోలేదు. తుంబకండి సార్. సార్ సార్ తుంబకండి. అరే సార్, రికార్డ్ అచ్చే. ఏంట్రా నీ బాధ ఏంట్రా? సార్ ఇటు అటెండెన్స్ ఎంత ఉందో చూడండి. రెచ్చగొడితే రెచ్చిపోతారా? రెచ్చగొడితే రెచ్చిపోతారండి కొంతమంది. 3వ ల్యాబ్ సార్ ఇది. 3వ ల్యాబా? దానికి ఎందుకు సార్ రికార్డు చెప్తారు? నాకు అర్థం కాదు. కస్టమర్ నేను రాసుకున్నాను సార్, ఆల్మోస్ట్ 90% నేనే రాసింది సార్. ఒక అమ్మాయి నెగిటివ్ ఎక్స్పెరిమెంట్ రాసింది. దాని గురించి సార్ మీరు అయిపోతున్నారు. ఇంత కష్టపడి రాసాను, నీకేం తెలుస్తారు అసలు? ఎందుకు సార్ టార్చర్ చేస్తాను? మీ ఇంట్లో ఏదైనా ప్రజలు ఉంటే మీ ఇంట్లో చూపించుకోండి సార్. ఎక్కడ చూపిస్తారు సార్? ఒక నిమిషం మాట్లాడుతున్నాను కదా. నేను రాసిన రికార్డ్ సార్, అది ఎలా చెప్పేస్తారు సార్ మీరు? వాళ్ళ అమ్మాయి ఇచ్చింది రాసింది ఏమో చెప్పిన ఒక అర్థం, మొత్తం నేను రాసింది ఎలా చెప్తారు మీరు? తరుణ్ ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? సార్ ఏ ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ ని కావాలని ఫెయిల్ చేయాలనుకోరు, సార్ ఈ బిహేవియర్ బట్టి చేస్తారు. సార్ ఏంటి సార్ మీరు ఫేస్ చేయాలి? నాకు అర్థం కాదు. ఇంత కష్టపడి రాస్తే మహా అయితే మాకు 7 పాయింట్స్ అంతా వేస్తారు. అదే బాగా చదివిన మాత్రం 10 అని వేసేస్తారు. ఎందుకు సార్ ఇంత పాస్ అని చూపిస్తారు? మీ ఇంట్లో ప్రజలు అంటే మీ ఇంట్లో చూపించుకోండి సార్. వచ్చి మాలో చూపిస్తారు సార్. మా మీద దొరుకుతారు, స్టూడెంట్స్ మీద దొరుకుతారు. తరుణ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట. సార్ మీకు ఏం తెలుస్తుంది సార్ మా స్ట్రెస్? అసలు నీకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుంది మా స్ట్రెస్? నాకు అర్థం కాదు. తెల్లవారు ఎప్పుడో ఇంటి దగ్గర బయలుదేరాలి. మేము కష్టపడి మేము మా ఇంట్లో కూడా కష్టపడాలి. కేరళ రాష్ట్రంలో 2 గంటలు జర్నీ చేసుకొని రావాలి. ఎక్కడ నేను ఇంటి దగ్గర నుంచి బస్సులో సీట్ ఉండదు, నుంచి ఉంటాయి. ఫస్ట్ చొక్క కూడా మెలికిపోయి ఉంటాం సార్. బస్సు దిగిన తర్వాత టిఫిన్ కూడా చేయకుండా క్లాస్ కార్డ్ వరకు వస్తాం. కార్డ్ వరకు వచ్చిన తర్వాత లోపల రానివారు, పైన 20 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆలోచించండి సార్, మరి ఇంత సైకోటిక్ బిహేవియర్. స్టాప్ ఇట్ తరుణ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. ఒక ఫ్యాకల్టీ ప్రతిరోజు ఎంత కష్టపడతారో తెలుసా? 24/7 నువ్వు ఎంత కష్టపడతావు నీకు తెలీదు. రోజంతా మీకు టీచింగ్ చెప్పాలి. పోనీ ఇంటికి వెళ్ళినాక రిలాక్స్ అవుతామని ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వాలి రేపు ఏం చెప్పాలని. అక్కడ కూడా మాకు ప్రశాంతత ఉండదు. మాకు ఉంటాయి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని. మీకు కాదురా స్ట్రెస్, మాది అసలైన స్ట్రెస్ అంటే. ఓ పక్క ఇంట్లో సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, ఇటు మీ అందరూ క్లాసులు చెప్పాలి. అంతవరకు ఎందుకురా? సొంత పిల్లల్లా చూసుకుంటారా మీ అందరినీ? అందుకే కదరా మీరు వాష్రూమ్లో ఎంత మాట్లాడినా విన్నట్టు చూసి చూడనట్టు ఉంటాం. మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలనేదే మా తాపత్రయం రా. మీరు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోరు. మేము చూపించే శ్రద్ధనేమో టార్చర్ అని పేరేసేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో తరుణ్, మీ పేరెంట్స్ నువ్వు తప్పు చేస్తే ఎలాగైతే కొడతారో తిడతారో మేము అంతే. మీరు మంచి బాటలు ఉండాలనుకుంటాం, అందుకే ఇలాగ ఉంటాం. సారీ సార్, నేను అలా రియాక్ట్ అయ్యి ఉండకూడదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. మిస్టేక్ నాదే సార్, సారీ. ఇట్స్ ఓకే తరుణ్. రెస్పెక్ట్ యువర్ ఫ్యాకల్టీ. సక్సెస్ అవ్వండి మీరు. అదే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే పెద్ద గిఫ్ట్. మన పేరెంట్స్ని ఎవరైనా ఏమైనా అంటే మన కోపం వస్తుంది. మన పేరెంట్స్ మనల్ని ఏమన్నా అంటే మనం అర్థం చేసుకుంటాం. కానీ
మన పేరెంట్స్ ఏజ్లో ఉన్న ఫ్యాకల్టీని ఒక మాట ఆలోచించకుండానే అనేస్తాం. ఎందుకంటే నాలుగు నరం లేదు కదా. పేరెంట్స్ తర్వాత మన మంచి కోరుకుని మన గ్రోత్ కోసం ఆలోచించే ఫ్యాకల్టీ మనల్ని ఏమైనా అంటే వాళ్ళని కాలేజ్ అయ్యేదాకా తిడుతూనే ఉంటాం. బస్సులో 1 అవర్ జర్నీ చేయడానికి మనకి బీపీలు షుగర్లు వచ్చేస్తేనే ఆలోచిస్తాం. కానీ మన ఫ్యూచర్ బాగుండాలని ఒక క్యాండిల్లా కరుగుతూ మన లైఫ్ని బ్రైట్ చేయడానికి డైలీ 6 to 7 hours క్లాసెస్ చెప్తున్న ఫ్యాకల్టీని మన అందరం ఎక్కువ రెస్పెక్ట్తో చూడలేకపోతున్నాం. ఫ్యాకల్టీని ఒక టీచర్గా కాకుండా ఒక మంచి మనిషిగా చూద్దాం. అప్పుడే మనం కూడా మంచి స్టూడెంట్స్ అవుతాం. ప్రేమతో తరుణ్ పిల్ల.